శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. పూజ్య గురుదేవులకు, అమ్మకు, అలాగే వివేకానంద స్వామికి నమస్సులు. ఒకరోజు ఉదయం షిల్లాంగ్ నుండి ఒక భక్తుడు వచ్చాడు. మాతృదేవి ఒక అవతారమా కాదా అన్న విషయంలో సందేహం వచ్చిన ఆ భక్తుడు 7 సార్లు మాతృదేవి తనకు కలలో కనిపిస్తే తప్ప ఆమెను దర్శించుకోనని నిశ్చయించుకున్నాడు. మాతృదేవి కరుణించి అతడికి 7 సార్లు కలలో కనిపించారు. అందువల్ల అతడు జైరాం బాటి వచ్చాడు. మధ్యాహ్నం మాతృదేవి వద్ద సెలవు పుచ్చుకునేందుకు వచ్చినప్పుడు, అమ్మా వెళ్ళొస్తాను, ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు. ఉన్నాయన, నిశ్చయంగా ఉంది, నువ్వు మంత్రదీక్ష తీసుకో అన్నారు మాతృదేవి. బాగ్ బజార్లో తీసుకుంటాను అన్నాడా భక్తుడు. వద్దు నాయనా, ఈరోజే తీసుకో అన్నారు మాతృదేవి. కానీ నేను భోజనం చేసేసానే అన్నాడా భక్తుడు. దానికి ఏం పర్వాలేదు అన్నారు మాతృదేవి. అనంతరం అతడు మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకొని ఊరికెళ్ళిపోయాడు. జైరాం బాటి నుండి తిరిగి వచ్చిన ఆ యువకుని మానసిక స్థితిలో క్రమేణా మార్పు రాసాగింది. గురుదేవుల దర్శనం పొందాలనే తీవ్ర వ్యాకులత అతడిలో జనించింది. మాతృదేవి సంకల్పిస్తే గురుదేవుల దర్శనం లభించేటట్లు చేయవచ్చు. కానీ అందుకు ఆమె సముఖంగా లేరన్న కోపంతో మళ్ళీ జైరాం బాటి వచ్చాడు. మాతృదేవి వద్దకు వెళ్ళి, అమ్మా గురుదేవులను నాకు చూపిస్తారా లేదా అంటూ ఉక్రోషంగా అడిగాడు. మాతృదేవి ఎంతో అనునయంగా, అంతా జరుగుతుంది, ఆందోళన చెందకు అన్నారు. ఆ తరువాత అతడికి పిచ్చి పుట్టింది. నేను బ్రహ్మచారి రాస్ బిహారీ, అమ్మా ఎందుకు ఇలా జరగాలి అని అడిగాను. మాతృదేవి, కొన్ని సందర్భాలలో ఇలా జరగడం కద్దు. ఒక గురువు అనేకులకు మంత్రోపదేశం చేస్తాడు. వారందరూ సమానమై ఉంటారా? మనస్సును బట్టే కదా ఉన్నతి కలుగుతుంది అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆ యువకుడు పిదప కొన్ని సందర్భాల్లో గంగా తీరంలోనూ, కొన్ని సమయాల్లో ఉద్బోధన్క ద్వారం వద్ద ఉండేవాడు. అక్కడే భుజించేవాడు. ఆ తర్వాత ఒక రోజు ఆ యువకుణ్ణి మాతృదేవి అనుమతితో ఆమె వద్దకు తోడుకొని వచ్చారు. మాతృదేవి నానా విధాలా అతన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. నన్ను ప్రార్థించే వారి వద్దకు అవసాన సమయంలో నేను నిశ్చయంగా వస్తాను అని గురుదేవులు చెప్పేవారు. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం. నువ్వు నా బిడ్డవు, భయం ఎందుకు పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నావు? ఇది గురుదేవుల పేరుకి అవమానం కదా. ఆయన భక్తుడు పిచ్చివాడైపోయాడని లోకులు అనుకుంటారు కదా. చెడ్డ పేరు వచ్చేలా నువ్వు ప్రవర్తించవచ్చా? వెళ్ళు, ఇంటికెళ్ళి నలుగురిలా మసలుకో, చక్కగా భుజించి హాయిగా నిద్రించి సంతోషంగా ఉండు. నీ అవసాన సమయంలో స్వయంగా గురుదేవులే వచ్చి నిన్ను తమతో తీసుకుపోతారు. గురుదేవులను ప్రత్యక్షంగా ఎవరైనా చూసారా చెప్పు? నరేన్ ఒక్కడే అలా చూడగలిగాడు. అది కూడా అతడు అమెరికాలో తీవ్ర మనోవ్యాకులతతో ఉన్నప్పుడు జరిగింది. గురుదేవులు తన చేతులు పట్టుకున్న అనుభూతి అతడికి కలిగింది. అది కూడా కొన్ని రోజులు మాత్రమే అని చెప్పి అనునయించారు. మాతృదేవి అనునయ వచనాల వలన, ఉపదేశం వలన ఆ యువకుడు కొంత శాంతించాడు. ఆ రోజు ఉద్బోధనలోనే భుజించి ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. క్రమేణా మనసు కుదుటపడి కోలుకున్నాడు. శారదామాతకు నమస్సులు.